పెన్షన్లమ్మా, ఈ పెన్షన్ల గురించి కాస్త వివరంగా మాట్లాడుకోవాలమ్మా. బాగా ఆలోచన చేయండి అమ్మా. 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి వితంతులకు వచ్చే పెన్షన్ 200. అంతేగా తల్లి? 200 రూపాయల పెన్షన్ ని, అవ్వతాతలకి వితంతులకు వచ్చే 200 రూపాయల పెన్షన్ ని తన 5 ఏళ్ల పదవీ కాలంలో 2000 రూపాయలు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరి ముందు సవినయంగా మనం చేస్తున్నా తల్లి. తన 5 ఏళ్ల పదవీ కాలంలో 2000 పెన్షన్ 3000 చేశారు. జగనన్న ఏం చేశాడమ్మా? ఎలక్షన్ అప్పుడు మన కాడికి వచ్చాడు. 2000 పెన్షన్ ని నేను గెలుస్తానే 3000 చేస్తానని చెప్పాడు. గెలిచిన తర్వాత ఏం చెప్పాడమ్మా? పెంచుకుంటూ పోతానని చెప్పానని సంవత్సరానికి అంత తెచ్చుకుంటూ పోయారు. తల్లి, జగన్మోహన్ రెడ్డి మనకు చాలా బాకీ ఉన్నాడమ్మా. గెలుస్తానే 3000 ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 ఇచ్చాడమ్మా. అదే మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తానే 3000 రూపాయలు ఇచ్చింటే అవ్వతాతలకి వితంతులకి మేలు జరిగి ఉండేది. అందుకే అంత నష్టం మనకు చేశాడు జగన్ రెడ్డి గారు. మనకు బాకీ ఉండరు. బాకీ లెక్క సరిచేయాలంటే అసెంబ్లీకి పోయిన, ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పోలింగ్ బూత్ లో పోయిన తర్వాత అసెంబ్లీకి పార్లమెంట్ గట్టిగా సైకిల్ గుర్తు కొట్టేస్తే లెక్క కరెక్ట్ గా సరిపోతుంది. కానీ అమ్మా, 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2000 చేసి చంద్రబాబు గారు ఈరోజు చెప్పే మాట అవ్వాతాతలకి వితంతువులకి తెలుగుదేశం పార్టీ జూన్లో అధికారంలోకి వస్తుంది. జూలై నుంచి అవ్వతాతలకి వితంతువులకి నెల పెన్షన్ 4000 తల్లి. నెల పెన్షన్ 4000 అమ్మా. నేరుగా వాలంటీర్లే మీ ఇంటికి తెచ్చి నెల 4000 పెన్షన్ ఇస్తారు. ఇంకోటి ఉందమ్మా, ఇక్కడ జూలైలో మాత్రం అవ్వతాతలకి వితంతువులకి ఒక్క జూలైలో మాత్రం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే 7000 వస్తుందమ్మా. ఎలాగంటే తల్లి, ఇది ఏప్రిల్ ఇప్పుడు ప్రకటించారు. ఏప్రిల్ నెల 1000, మే నెల 1000, జూన్ నెల 1000, ఈ 3000 కలిపి జూలై 4000, మొత్తం 7000 జూలై 1వ తారీఖున మీ ఇంటికి వస్తాయి తల్లి. ఆగస్టు నుంచి మాత్రం మళ్ళీ 4000 అమ్మా. ఆగస్టు నుంచి 4000 ఇంటింటికి పెన్షన్లు వస్తాయి తల్లి. యువత దండిగా ఉన్నారు ఇక్కడ. 5 ఏళ్లలో తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయమ్మా. ఉద్యోగాలు ఎట్టొస్తాయమ్మా? ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయటంలా, ప్రైవేట్ ఫ్యాక్టరీల నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లంచాలు ఇవ్వలేక ఆంధ్రాకో దండం జగన్కో దండం అని ఆంధ్రాలో ఫ్యాక్టరీలు మూసేసి పరుగో తమిళనాడుకు కొన్ని, తెలంగాణకు కొన్ని, కర్ణాటక కొన్ని. కానీ మీ అందరి ఆశీస్సుల వల్ల రేపటి రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే 5 ఏళ్లలో అక్షరాల ప్రభుత్వ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అయితే తమ్ముడు, 20 లక్షల ఉద్యోగాలు ఆర్టీసీ ఛార్జీల మాదిరిగా అర్ధగంటలో రావు. నిజాలు మాట్లాడుకుందాం. 3 నెలలకు కొంతమందికి వస్తాయి, 6 నెలలకు కొంతమందికి వస్తాయి, సంవత్సరానికి కొంతమందికి వస్తాయి. 5 ఏళ్లకి 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి. కానీ ఆ యొక్క ఉద్యోగాలు రావాలంటే వెళ్లిపోయిన ఫ్యాక్టరీలన్నీ మళ్లీ చంద్రబాబు గారు తెరిపిస్తారు. కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం భర్తీ చేస్తారు. కానీ ఆ ఉద్యోగం వచ్చిందాకా ఆ నిరుద్యోగ బిడ్డ ఆడ మగ తేడా లేకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉద్యోగం వచ్చిందాకా నిరుద్యోగ జీతం కింద నెల 3000 రూపాయలు నేరుగా ఆ యొక్క బిడ్డ అకౌంట్ లోకి చంద్రబాబు గారు జమ చేస్తారని ఆలోచన సాగించండి అమ్మా. ఇసుక ఉచితం అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి కార్పొరేషన్ల ద్వారా లోన్లు వస్తాయి. అన్నా క్యాంటీన్లు మొత్తం తెరుస్తారు. అన్ని రకాల మాట ఇస్తున్నానమ్మా. ఈనాడు చెత్త పేరుతో పొందేసిన ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ తల్లి. ఈ దేశంలో ఎవరు లేరు. అందుకే రేపటి రోజు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు ₹1 పెరిగే ప్రశ్నే లేదు. కరెంటు ఛార్జీలు ₹1 పెరిగే ప్రశ్నే లేదు. అంతేకాకుండా తల్లి, ఏదైతే చెత్త పన్ను ఉందో ఆ చెత్త పన్నుని పూర్తిగా రద్దు చేస్తారు. ఇకపోతే మీ ప్రాంతంలో ఉండే వాలంటీర్లందరికీ నేను మాట చెప్తూ ఉన్నా. వాలంటీర్ చెల్లెళ్లారా, వాలంటీర్ తమ్ముళ్లారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జగన్ పార్టీ వాళ్ళు ఓడిపోతామని భావించి మీ చేత రాజీనామాలు చేస్తా ఉన్నారు. దయచేసి ఎవరు రాజీనామాలు చేయకండి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. మీరు ఎవరిని లెక్క చేయబడలే. రాజీనామా చేస్తే మీరు చాలా నష్టపోతారు. ఎలా అంటే ఈ రోజు మీకు వచ్చే జీతం 5000. రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే జీతం 5000 కాదు, వాలంటీర్ జీతం
10,000 వస్తుంది, 10,000 రూపాయలు వస్తుంది. అయితే ఈ రోజు రాజీనామా చేసిన వాళ్ళని రేపు మళ్ళీ మా కాడికి వస్తే మేము పెట్టుకోవచ్చు, వాళ్ళ కడుపులు కొట్టడం ఇష్టం లేక. కానీ ఒక్కటి నష్టపోతారు మీరు. నేను వాలంటరీ ఉద్యోగం మీకు ఇగలుతాను కానీ ఇప్పుడు మీరు రాజీనామా చేసినా కూడా ఈ 5 ఏళ్ల సీనియారిటీ ఏదైతే ఉందో 5 ఏళ్ల నుంచి పనిచేస్తూ వచ్చారు మీరు. ఈ 5 ఏళ్ల సీనియారిటీ మీకు రాదు, జీవితంలో రాదు. ఏ ఉద్యోగానికి పోవాలన్నా 5 ఏళ్ల సీనియారిటీ లేకుంటే ఎంత నష్టపోతారో వాలంటరీ చెల్లెళ్లారా, వాలంటరీ తమ్ముళ్లారా ఆలోచన చేయండి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరిస్తే ఎవరు భయపడబడలే. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఒక్క ఫిర్యాదు చేశారంటే నాకు చేసినా పర్వాలే, ఎలక్షన్ కమిషన్ చెప్తే వాళ్ళని ఎత్తి బొక్కలో వేస్తారు. దయచేసి 10,000 రూపాయల జీతం చంద్రబాబు గారు మీకు అందిస్తారు. మీ ద్వారానే ఇంటింటికి పెన్షన్ల పంపిణీ జరుగుతుంది, మీ ద్వారానే సేవా కార్యక్రమాలు జరుగుతాయి. మేము అడిగేది ఒకటే, మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ మీరు చేయబడలే, జగన్ పార్టీ వాళ్ళు కూడా చేయబడలే. ప్రజలకు జవాబుదారీగా ఉండండి. అన్నిటికీ మించి రాజీనామా చేసి ఉంటే వెనక్కి తీసుకోండి. ఇంకా రాజీనామాలు ఆమోదించాలా, వెనక్కి తీసుకోండి. రాజీనామాలు ఆమోదించేస్తే రేపటి రోజు మీకు వాలంటరీ ఉద్యోగం మేము ఇచ్చినా ఈ 5 ఏళ్ల సీనియారిటీ ఎవరిస్తారు, ఎవరు ఇవ్వలేరు. దయచేసి ఆలోచించాలనుకుంటున్నా. ఇకపోతే తల్లి, మీ కోటమిరెడ్డి సీతారెడ్డిగా నేను అమ్మా ఈరోజు సైకిల్ గుర్తు మీద నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నా. 1,000 కోట్ల కోటీశ్వరుడు నాకు పోటీగా ఆ పక్కన ఉన్నాడు. ఒకటి అర్థం చేసుకోండి అమ్మా, 1,000 కోట్ల కోటీశ్వరులు ఎమ్మెల్యేలుగా ఉంటే నెలకొక్క రోజు నెల్లూరులో ఉంటారు, 29 రోజులు హైదరాబాద్ లో, ఢిల్లీలో వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఆ ఒక్కరోజు కూడా 1,000 కోట్ల కోటీశ్వరుని కలవాలంటే మనలాంటి వాళ్ళకి సాధ్యంగా తల్లి. ఒకటి ఆలోచన చేయండి అమ్మా, 2 ఏళ్ల కరోనా వచ్చింది మనకి. ఆ 2 ఏళ్ల కరోనాలో మీ కోటమిరెడ్డి సీతారెడ్డి మీకు కనపడ్డా, ఈ 1,000 కోట్ల కోటీశ్వరులు కనపడ్డారా? ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా. ఈరోజు తల్లి డబ్బు సంచులు కుమ్మరిస్తామని చెప్తున్నారు, కానీ నాకు నమ్మకం ఉందమ్మా. ప్రజల్లో అండ ఉంటే, ప్రజల్లో ఆదరణ ఉంటే, ప్రజల్లో ప్రోత్సాహం ఉంటే డబ్బు కొండలైనా, బంగారు కొండలైనా, వజ్రాల కొండలైనా ప్రజల అండతో. ఆఖరికి నా భార్య, నా కుమార్తెలు మిమ్మల్ని నమ్ముకున్నామమ్మా. నా భార్య, నా కుమార్తెలు మీ ఇంటింటికి వచ్చి మీ ఇంటి ఆడబిడ్డలుగా మా ఆయనకి ఓటేయండి, మా నాన్నకు ఓటేవ్వండి, సైకిల్ గుర్తుకు ఓటేవ్వండి అని కుమార్తెలు గాని తిరిగినప్పుడు ఎక్కడా టపాసులు లేవు, పూలు లేవు, రోడ్డు మీద కాదు, ప్రతి ఇంటిలోకి వచ్చి ప్రతి ఇంటి వాళ్ళని మాట్లాడి 2వ అంతస్తా, 3వ అంతస్తా, 4వ అంతస్తా తేడా లేక ఎలక్షన్లు ఇప్పుడు వస్తారమ్మా, తర్వాత కనపడరమ్మా. ఇప్పుడు అడుగుతున్నానమ్మా, ఇక్కడ నా తల్లి తండ్రి వయసు ఉండే పెద్దలు ఉన్నారు, వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టి బిడ్డగా కోటమిరెడ్డి సీతారెడ్డిగా అడుగుతూ ఉన్నా. అక్క చెల్లి అన్న తమ్ముడు ఉన్న వాళ్ళకి చేతులు జోడించి అడుగుతూ ఉన్నా. నేను చెప్పిన మాటల్లో 100% నిజాలు ఉంటే, ఏ ఒక్క మాట అబద్ధం లేకుంటే మీరు నాకు చేయాల్సిన సహాయం మాట సహాయం తల్లి. ఏం నా మాట సహాయం అంటే, మీ రోటేటివే కాకుండా మీ బంధువులకి, తెలిసిన వాళ్ళకి, మీ మాట వినే వాళ్ళందరూ ఒక మాట చెప్పండి అమ్మా. మనం సైకిల్ గుర్తు కోటేసుకుందాం, మనం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, మనం నిరంతరం అందుబాటులో ఉండే మన కోటమిరెడ్డి సీతారెడ్డి సైకిల్ గుర్తు కోటేసుకుందాం. మనం అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి, అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినటువంటి ఏదైతే విద్యాదాత, మంచిరెడ్డి దాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు కోటేసుకుందాం అన్న మాట వాడవాడలా మీరు చెప్పాలని 30 రోజులు సమయం ఉందమ్మా. ఈ 30 రోజులు మీరు నాకు మాట సాయం చేసినట్లయితే 5 ఏళ్లు మీకోసం నేను బండ సైకిల్ చేస్తానమ్మా. ఆలోచన చేయండి తల్లి. ఇది కూడా నాకు చాలా ముఖ్యమైన ఎన్నిక. మీరు ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి కాకుండా మీ అన్నో, మీ తమ్ముడో, మీ బిడ్డో, మీ కుటుంబంలో ఒకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎంతగా పోరాటం చేస్తారో, ఎంతగా ఆరాటపడతారో, ఆ పోరాటం మీ కోటమిరెడ్డి సీతారెడ్డిగా నాకు చేయాలని చెప్పని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా అండగా ఉండాలని చెప్పని, నేను చెప్పిన మాటల్లో అన్ని నిజాలైతే నాకు సహాయం చేయాలని చెప్పని కోరుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా, సవినయంగా సెలవు తీసుకుంటూ నేనే మీ అందరి ఇక్కడికి వస్తాను తల్లి. 5 నిమిషాలు.